2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కేవలము 11 స్థానాలకు పరిమితం కావడానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధాన భూమిక పోషించింది భూ కబ్జాలు, రౌడీయిజం. అయితే దానిని నివారిస్తాము, భూ కబ్జాదారులను కట్టడి చేస్తాము, కబ్జాకు గురైనటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి ఇస్తాము అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కూటమి ప్రభుత్వం. ఆ ఇన్ఫాక్టే కావచ్చు కొంతవరకు కూటమి ప్రభుత్వం ఇంత భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి ఒక విధంగా కారణమైంది. అయితే ఈ ప్రభుత్వంలో కూడా ఏం మారింది అన్న అభిప్రాయం అయితే ప్రజల నుంచి సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకంటే అదే రౌడీలు, అదే రౌడీ షీటర్లు ఇప్పటికీ కూడా చెలరేగిపోతున్నారు. కాకపోతే మారిందల్లా ఒకటే, అప్పట్లో వైసీపీ నేతల పేర్లు చెప్పేవాళ్ళు, ఇప్పుడు టీడీపీ నేతల పేర్లు చెప్పి యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. సాక్షాత్తు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారము ఒక ప్లాట్లుగా డివైడ్ చేసి ఒక భూమిని ఒక ఓనరు అమ్ముకుంటే వాటిని కొనుగోలు చేసినటువంటి వ్యక్తులను బెదిరించి అవిలాల రెవెన్యూ పొలం, తిరుపతి జిల్లా, సర్వే నెంబరు 13లో ఉన్నటువంటి 4 సెంట్ల భూమిని కాజేయడానికి తిరుపతిలో ఉన్నటువంటి వయాసిస్ జిమ్ ఓనర్ చరణ్ ఈ భూ ఆక్రమణకు తెరలేపాడు. అయితే ఆ ల్యాండ్ ఓనరు అనేక సార్లు అక్కడికి వెళ్ళి ఇది మాది అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ ఒక 4-5 మంది రౌడీ షీటర్లను, ఆటో డ్రైవర్లను తన అనుచరులుగా మార్చుకొని వాళ్ళ ద్వారా అనేక బెదిరింపులకు దిగుతున్నటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆ భూమిని కొనుగోలు చేసినటువంటి మహిళ నిస్సహాయంగా ఇటు పోలీసులకు, అటు రెవెన్యూ వాళ్ళకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగట్లేదు. పూర్తి స్థాయిలో అక్కడ ఇటుకలను తోలి రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టడానికి కూడా బరితెగిస్తూ ఉన్నారంటే ఈ కబ్జా రాయిల వెనుక ఉన్నది ఎవరు? ఇంతటి రౌడీయిజానికి పాల్పడుతున్నటువంటి రౌడీ షీటర్ల పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి కూడా అంతే చెడ్డ పేరు రాక తప్పదు. ఇప్పుడు తిరుపతి చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము, స్మార్ట్ సిటీగా డెవలప్ చేసి అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అక్కడ కొనుగోలు చేసిన, అది కూడా త్రూ రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసిన భూములకే రక్షణ లేదు అంటే ఆ భూములు కూడా, రిజిస్టర్ భూములు కూడా, పక్కా డాక్యుమెంట్ ఉన్నటువంటి భూములను కూడా ఇలా కొంతమంది పొలిటికల్ లీడర్ల పేర్లు చెప్పి, అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి రౌడీ షీటర్లు కబ్జాలకు పాల్పడుతూ ఉంటే రేపు ఆ నగర అభివృద్ధి పైన అది ఎంత ఇంపాక్ట్ చూపుద్దో ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఫోటోలో కూడా చూపిస్తూ ఉన్నాం. ఈ చరణ్ అనే జిమ్ ఓనరు సుబ్బు అనే ఒక వ్యక్తిని, రౌడీ షీటర్ను అక్కడ స్థలం దగ్గరే 24 hours కాపలా పెట్టి ఓనర్లు రాకుండా కత్తులతో, రాడ్లతో బెదిరిస్తూ రాత్రికి రాత్రి నిర్మాణాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఎంతటి బరితెగింపు వ్యవహారం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఈ రౌడీ షీటర్లకు అండగా నిలుస్తున్నటువంటి పొలిటికల్ లీడర్లు ఎవరో వాళ్ళు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఇతను ఆ జిమ్ ఓనర్ను ప్రశ్నించిన నేపథ్యంలో అనేక మంది పెద్ద పెద్దల వాళ్ళ పేర్లు చెప్తూ ఉన్నారు. అయితే దీన్ని ఇప్పటికే ఆ మహిళ పోలీసుల దృష్టికి కూడా, ల్యాండ్ ఓనర్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. వాళ్ళు కొంత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ న్యాయం జరగకపోతే మాత్రం ఇదే జిమ్ ఓనర్ చరణ్ చెప్తున్నటువంటి పొలిటికల్ లీడర్ల పేర్లు కూడా బయటికి ప్రస్తావించాల్సి ఉంటుంది. వాళ్ళ అండదండలతోనే ఇతను చెలరేగిపోతున్నాడు అని భావించాల్సి ఉంటుంది. అలాంటి రౌడీ షీటర్లు ఎవరి పేర్లు వాడుకొని దందాలకు పాల్పడుతున్నారో వాళ్ళు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు కూడా ఇలాంటి విషయాల్లో డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా ఎవరైతే కొనుగోలు చేశారో ఆ ఓనర్కు న్యాయం చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అయితే ఇంత తతంగము ఒక 4 సెంట్ల భూమిలో, లక్షలాది రూపాయలు విలువ చేసే భూమిలో యథేచ్ఛగా నిర్మాణాలు చేయడానికి పాల్పడుతూ ఉంటే, సరే తన దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా అని ప్రశ్నిస్తే తన దగ్గర ఒక ఫేక్ డాక్యుమెంట్ ఉంది. ఆ ఫేక్ డాక్యుమెంట్ పైన కూడా రకరకాల రీజన్స్ చెప్తూ ఉన్నాడు. ఒకసారి కొన్న ఓనర్లు మమ్మల్ని కట్టుకోమని చెప్పారంటారు, ఇంకోసారి మేమే కొన్నామని చెప్తారు. ఇలా పొంతనలేని సమాధానాలు చెప్తూ ఉన్నారు అంటే ఇది ఖచ్చితంగా కబ్జాకు పాల్పడుతున్నటువంటి వైరమే ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, పోలీసులు ఇలాంటి కబ్జాదారుల పైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఎవరి పొలిటికల్ లీడర్, ఏ పొలిటికల్ లీడర్ల పేర్లు అయితే వాడుతున్నారో ఆ లీడర్లు కూడా జాగ్రత్త పడి ఇలాంటి వాళ్ళను కట్టడి చేయకపోతే మాత్రం గత ప్రభుత్వంలో ఎలాంటి చెడ్డ పేరును మూటగట్టుకున్నారో భూముల విషయంలో ఇప్పుడు కూడా అదే జరిగే ప్రమాదాలు, అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ అవిలాల రెవెన్యూ పొలం, సర్వే నెంబర్ 13లో ఉన్నటువంటి ఒక ప్లాట్కు సంబంధించినటువంటి 4 సెంట్ల భూమికి సంబంధించి ఆ కబ్జాదారులు వెనక్కి తగ్గకపోతే మాత్రం పూర్తి స్థాయిలో దీనిపైన ఆధారాలతో సహా మరిన్ని కథనాలు వేయడానికి కూడా సుమన్ టీవీ దగ్గర సరిపడినంత ఎవిడెన్స్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తెస్తూ ఉంది. ఈ అక్కడ కాపలా కాస్తున్నటువంటి, చెంచాగిరి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుకున్నటువంటి రౌడీ షీటర్లు ఎవరు, ఆ రౌడీ షీటర్లకు అండగా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు ఎవరో కూడా పూర్తి స్థాయిలో
బయట పెడతామని కూడా చెప్పదలుచుకున్నాం.